మరికొన్ని నెలల్లో మన దేశం పర్యావరణ రహిత రవాణా రంగంలో కొత్త ఎత్తు చేరుకోబోతోంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైల్ జింద్ సోనిపట్ ప్రయాణానికి సర్వం సిద్ధమైంది. గత వారమే జింద్ రైల్వే స్టేషన్ లో రైలుకు సంబంధించిన తుది పరీక్షలు ఓ కొలిక్కి చేరాయి. అన్ని కుదిరితే గణతంత్ర దినోత్సవం జనవరి 26న ఈ రైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. రూట్ ఒకసారి పరిశీలిస్తే జింద్ నుండి సోనిపట్ వరకు ఉన్న 90 కిలోమీటర్ల మార్గంలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ టెస్ట్ రన్ కోసం 8 ప్యాసింజర్ కోచ్లతో పాటు 2 డ్రైవర్ పవర్ కార్లను సిద్ధం చేశారు. పరీక్షలు విజయవంతంగా పూర్తయిన వెంటనే భారత రైల్వే ఉన్నతాధికారులు, స్పానిష్ భాగస్వామ్య సంస్థ నిపుణులు కలిసి ప్రభుత్వానికి తుది నివేదికను అందజేస్తారు. దీని ద్వారా భవిష్యత్తులో ఇక దేశవ్యాప్తంగా ఇలాంటి రైళ్ల పరుగు ఊపందుకోవచ్చు. ప్రస్తుతం మెట్రో తరహా సౌకర్యాలతో దీన్ని రూపొందిస్తున్నారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే ఈ రైలు అత్యంత శక్తివంతమైనదిగా నిలుస్తుంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టాలపై పరుగులు తీయగలదు. అధునాతన ఎలక్ట్రోకెమికల్ పద్ధతి ద్వారా కేవలం 9 కిలోల నీటి నుండి 900 గ్రాముల హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేస్తారు. ఈ స్వల్ప పరిమాణపు ఇంధనంతో 1 కిలోమీటర్ దూరం ప్రయాణించొచ్చు. రైలులో 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. డీజిల్ ఇంజన్ల స్థానంలో ఇవి రావడం వల్ల వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా నిరోధించొచ్చు. ఈ ప్రాజెక్టు కోసం జింద్లో భారీ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్పానిష్ కంపెనీ సహకారంతో నిర్మించిన ఈ ప్లాంట్ 1.5 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నిరంతరం ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. రైలుకు కావలసిన కోచ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా తయారు చేశారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కోచ్లు ఢిల్లీ సమీపంలోని షెకూర్ బస్తీ స్టేషన్కు చేరుకున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి వీటిని దశల వారీగా పట్టాలపైకి తీసుకురానున్నారు. ఇవన్నీ భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ రైలు ఆధునిక మెట్రోను తలపిస్తుంది. రైలులోని ఏసీ, లైట్లు, ఫ్యాన్లు అన్నీ హైడ్రోజన్ ఇంధనం ద్వారా లభించే విద్యుత్తోనే పనిచేస్తాయి. ఆటోమేటిక్ తలుపులు, కంప్యూటరైజ్డ్ డిస్ప్లే బోర్డులు వంటి అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇంజిన్ లోపల 1200 HP సామర్థ్యం ఉన్న మోటార్లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. శబ్దం తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎంతో హాయిగా గమ్యాన్ని చేరుకోవచ్చు. భారతదేశాన్ని కాలుష్యరహిత దేశంగా మార్చడంలో ఈ హైడ్రోజన్ రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.